ఎరుక, జ్ఞానము, తెలివి ఇవన్నీ కూడా మనిషికి సహజంగా బాల్యంలోనే అలవడాల్సి ఉంటుంది. ఒకవేళ అక్కడ ఏదన్నా పొరపాటు జరిగి, అనుకోకుండానో, అనుకునో పొరపాటు జరిగి, ఆ వ్యక్తి ఎరుక, జ్ఞానము తెలియడం ఇవన్నీ కూడా ఆలస్యమైన తరుణంలో ఎంత ఆలస్యమైనప్పటికీ కూడా ఎప్పటికైనా ఒక దశలో తెలిసినాడు తప్పనిసరిగా ఆ జ్ఞానంతోనే ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఎరుకతోనే ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఆ తెలివితోనే ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఎరుక తెలిసిన తర్వాత, జ్ఞానం తెలిసిన తర్వాత కూడా పాత పద్ధతిలోనే కొనసాగడం అనేది వ్యక్తి యొక్క అత్యంత బలహీనతగా మనం చెప్పుకోవచ్చు. జ్ఞానం జ్ఞానం తెలియనప్పుడు, అజ్ఞానంలో ఉన్నప్పుడు, ఎరుక లేనప్పుడు, తెలివి లేనప్పుడు, తెలుసుకోలేనప్పుడు అది ప్రవర్తించడం అనేది దాన్ని తప్పు పట్టలేం. తెలియనప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఎరుక లేనప్పుడు ఏం అనలేని పరిస్థితి. అజ్ఞానం ఉన్నప్పుడు ఏం చేయలేని పరిస్థితి. కానీ జ్ఞానం వచ్చాక, ఎరుక వచ్చాక, తెలిసాక, తెలివొచ్చాక కూడా పాత పద్ధతిని, అంతకుముందు అనుసరించిన పద్ధతిని అనుసరించడం అనేది తప్పు. ఎరుక కలిగినప్పుడు దాన్ని అనుసరించి ప్రవర్తించాల్సి ఉంటుంది. జ్ఞానం వచ్చాక జ్ఞానంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అజ్ఞానం తొలగినప్పుడు, జ్ఞానం వచ్చినప్పుడు జ్ఞానిగానే ప్రవర్తించాల్సి ఉంటుంది. అంతే తప్ప పాత పద్ధతినే కొనసాగిస్తూ ఈ కొత్త జ్ఞానాన్ని, ఎరుకని, ఈ తెలివిని వీటిని తిరస్కరించడం తప్పు. తప్పనిసరిగా జీవితం మారుతున్నప్పుడు తప్పనిసరిగా ఒక్కొక్క దశలో, ఒక్కొక్క ఏజ్‌లో ఒక్కొక్క మనిషికి ఒక్కో రకంగా తెలివితేటలు రావచ్చు. ఎరుక తెలియచ్చు. జీవితకాలం కూడా తెలియకపోవచ్చు. తెలిసి తెలియకుండా ఉండొచ్చు. కానీ తెలిసాక మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి. ఆ తెలివిని, ఆ ఎరుకని, ఆ జ్ఞానాన్ని, ఆ తెలిసినతనాన్ని దాన్ని తప్పనిసరిగా యాక్సెప్ట్ చేసి తీరాలి. చేసినప్పుడు మాత్రమే జీవితం మారే అవకాశం ఉంటుంది. ఏదైతే విపరీతమైనటువంటి సంఘర్షణ వ్యక్తి జీవితాన్ని కృంగదీసే అవకాశం ఉంటుంది. కొత్త ఎరుకని గాని, జ్ఞానాన్ని ఎంచేతంటే గతం నుంచి వచ్చినటువంటి అనుభవం ద్వారా కలిగిన జ్ఞానం, అజ్ఞానం నుంచి పుట్టినటువంటి జ్ఞానం, అలాగే ఎరుక లేమి నుంచి పుట్టిన ఎరుక, వీటిని తిరస్కరించడం అంటే జీవితం మారే దశని మనం తిరస్కరించడమే. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారే దశని మనం చూస్తాం. ఆ దశని తిరస్కరిస్తుందా గొంగళి పురుగు? ఆ దశ నుంచి తను మారే దశ తిరస్కరిస్తుందా? ఆ దశలో గొప్ప దశని ఎలా తిరస్కరిస్తుంది? అందుకనే గూడు కట్టుకొని, అందులోంచి బయటకు వచ్చే దశలో చక్కని, అందమైనటువంటి జీవితాన్ని పొంది చక్కగా ఆనమ్మ అందరినీ కూడా ఆనందింపచేయటం సీతాకోకచిలుక మనం చూస్తాం. అలాగే ఎరుక అనేది మనిషి కలిగినప్పుడు ఆ ఎరుకగానే ప్రవర్తించాలి. మన కాళిదాసు జీవితం తెలుసు. అజ్ఞానంగా ఉండే కాళిదాసు జ్ఞానంలోకి రావడం తెలుసు. అక్కడి నుంచి అతను కవిగా ప్రఖ్యాతి పొందడం తెలుసు. అంతే తప్ప నేను అజ్ఞానిగా కొనసాగుతాను అని అనుకోలేదు అక్కడ. అలాగే ప్రకృతి పరంగా కొన్ని సత్యాలు ఉన్నాయి మనకి. కలవపు ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి వాతావరణంలో పెరుగుతుందో తెలుసు మనకి. దాని నుంచి ఒక అజ్ఞానం ఒక బురద కింద ఉందా ఏదైతే ఉందో కింద బురద ఏదంటే బాగా లోతుగా ఉన్నటువంటి మడ్డి పరిస్థితుల్లోంచి కలువ పుడుతుంది. దాన్ని తిరస్కరిస్తాం మనం. ఆ పువ్వుని అక్కడి నుంచి పుట్టింది కాబట్టి అదే పనికిరాదు అని అనుకోగలుగుతామా? గొంగళి పురుగు అది సీతాకోకచిలుక పూర్వదశలో అది అలా ఉంది కాబట్టి దాన్ని వదిలేద్దామా? అబ్బబ్బే దీని పూర్వదశ అలాగే ఉందని. ఇవన్నీ జరగవు కదా! మనం ఆనందిస్తాం. సీతాకోకచిలుకని ఆనందిస్తాం. కవి యొక్క జ్ఞానానికి మనం ఆనందిస్తాం. పంకంలో అంటే బురదలో పుట్టిన పద్మాన్ని, కలువని మనం చూసి ఆనందిస్తాం. మరి నీకు ఒక మనిషికి ఒక జ్ఞానం కలిగినప్పుడు ఆ జ్ఞానాన్ని ఎందుకు కొనసాగించకూడదు? ఆ ఎరుకని మరింత ముందుకు ఎందుకు తీసుకెళ్ళకూడదు? తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి. దానికి తగినట్టుగానే ప్రవర్తించాలి.
పాత ప్రవర్తనలకి, పాత మాటలకి, పాత ఆలోచనలకి, పాత ఆవేశాలకి అన్నిటి కూడా పక్కన పెట్టేసి, ఈ ఎరుక ఏదైతే కలిగిందో, జ్ఞానం ఏదైతే కలిగిందో, దానికి తగ్గట్టుగా ప్రవర్తించడం నేర్చుకుని తీరాలి. అప్పుడే జీవితానికి సరైన అర్థం ఉంటుంది. లేదంటే నువ్వు ప్రకృతినే తిరస్కరించినట్టుగా భావించాల్సి వస్తుంది. ప్రకృతి పరంగా నీలో జరిగిన సంఘర్షణ ద్వారా ఒక జ్ఞానం నీలో ఉదయిస్తే, ఆ ఉదయాన్ని నువ్వు నొక్కేద్దాం అనుకుంటే కష్టం. ఆ ఉదయాన్ని నువ్వు తిరస్కరిస్తే కష్టం. సహజంగా పుట్టుకుంటే అనుభవ జ్ఞానం నుంచి ఒక జ్ఞానం నీలో కలిగినప్పుడు, ఒక తిరుగుబాటు నీలో కలిగినప్పుడు, ఆ తిరుగుబాటును నువ్వు అణిచేస్తానంటే, నువ్వు దాన్ని తిరస్కరించి నాకు పాత జీవితమే బాగుందనుకుంటే, అలాగే కొనసాగుదాం అనుకుంటే, ఇదంతా కూడా ఆ జ్ఞానం తెలిసినా కూడా దాన్ని తిరస్కరిస్తున్న అజ్ఞానం అవుతుంది అప్పటికి. అంటే జ్ఞానం తెలిసిన తర్వాత కూడా ఆ జ్ఞానాన్ని తిరస్కరించడం అంటే అజ్ఞానం ఎంత విపరీతమైన బలంగా ఉందో మనం ఆలోచించాల్సి వస్తుంది. అంటే తప్పనిసరిగా ఎరుక కలిగినప్పుడు, జ్ఞానం కలిగినప్పుడు, మనిషికి తెలిసినప్పుడు, స్పృహ కలిగినప్పుడు, విషయాలన్నీ అర్థమవుతున్నప్పుడు, అవి ఎక్కడైనా కావచ్చు, స్నేహం మధ్య కావచ్చు, బంధుత్వాల మధ్య కావచ్చు, కుటుంబంలో కావచ్చు, బయట సాంఘిక జీవనంలో కావచ్చు, ఎక్కడైనా సరే ఆ కొత్త ఆలోచనతో జీవితాన్ని మనం ముందుకు నడిపించాలి తప్ప, పాతవాడితోనే సర్దుకుని నేను బతుకుతాను, కొత్తదాని వల్ల నాకేమొస్తుంది, మళ్ళీ ఇందులో సంఘర్షణ ఏముంటాయో ఏమిటో వీటికి భయపడుతూ మళ్ళీ బానిసపోతూనే కొనసాగిస్తా ఉంటే అది చాలా దుర్భరమైన పరిస్థితి. అంచేత ఎరుక కలిగినప్పుడు, జ్ఞానం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఎరుక కలిగిన తీరుగానే ప్రవర్తించాలి. అంతకుముందు జరిగినటువంటి ఎటువంటి అన్యాయాన్ని ఎదిరించాల్సి వస్తుంది. తిరుగుబాటు చేయాల్సి వస్తుంది. మన వ్యక్తిత్వాన్ని నిరూపించుకునే పరిస్థితి వస్తుంది. మనం ఏమిటో చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మన గౌరవం, మన హోదా పెంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మన మర్యాద, మన్నన తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మన మాటకి విలువ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు మన ఉనికికే ఒక విలువ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఉద్భవించే జ్ఞానం నుంచి, అలాగే ఎరుక నుంచి, అలాగే తెలివి నుంచి, తెలిసిన దాని నుంచి మనకి ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము మనకు కలిగిన జ్ఞానాన్ని గాని, ఎరుకని గాని, తెలివిని గాని ఎట్టి పరిస్థితుల్లో తిరస్కరించకుండా కొత్త దాన్ని స్వీకరించి దానికి తగినట్టుగానే జీవితాన్ని తీర్చిదిద్దుకున్నట్లయితే గొప్ప జీవితంలోకి మనం ప్రవేశించి జీవిత ఆనందాన్ని అనుభవించగలుగుతాం.